అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. అండ్ ఇది చిన్నపిల్లల్లో అంటే రజస్వలైన కొన్ని సంవత్సరాలు లోపు మధ్య వయస్కుల వాళ్ళకి మెనోపాజ్ ముందు మెనోపాజ్ వచ్చే కంటే ముందు ఫ్యూ ఇయర్స్ ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తోని ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ కొన్నిసార్లు తక్కువ బ్లీడింగ్ అవుతుందని కానీ మధ్య మధ్యలో అవ్వడం ఇర్రెగ్యులర్గా కంటిన్యూస్గా అవ్వడం అనేది ఈ ప్రాబ్లమ్స్తోనే వస్తుంటారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి, కానీ ఏజ్ రిలేటెడ్ మనకి టీనేజ్ గర్ల్స్లో కొన్ని కారణాలు మోర్ ఫ్రీక్వెంట్ ఉంటాయి. అండ్ మధ్య వయస్కుల వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అబార్షన్ రిలేటెడ్ బ్లీడింగ్, ఐయుసిడి రిలేటెడ్ అంటే మనం లూప్ కాపర్టీ వేసుకోవడం వలన వచ్చే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ వలన కానీ అవి ఎక్కువ ఉంటాయి. అండ్ మెనోపాజ్ అంటే ముట్టు ఆగిపోయే ముందు ఫ్యూ ఇయర్స్ ఒక 3-4 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్తో సఫర్ అవుతారు. కానీ ఈ ఏజ్ గ్రూప్లో మనకి క్యాన్సర్లు అవి ఎక్కువ ఇన్సిడెన్స్ ఉండే అవకాశం ఉంటుంది, మెనోపాజ్ కంటే ముందు మెనోపాజ్ తర్వాత. అండ్ పర్టికులర్లీ మెనోపాజ్ అంటే ముట్టు ఆగిపోయిన 1 సంవత్సరం తర్వాత ఎప్పుడు కానీ బ్లీడింగ్ కానీ కొంచెం కూడా డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్, రక్తంతో కూడుకున్న వైట్ డిశ్చార్జ్ అట్లాంటివి ఏమున్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ మ్యాలిగ్నెన్సీస్ లేదా క్యాన్సర్స్ అది కారణం అవ్వడం అనేది చాలా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో అంటే టీనేజ్ గర్ల్స్ అప్పుడే రజస్వల అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఏమంటే వాళ్ళకి ఈ హార్మోన్స్ అనేవి తయారవడం విడుదల కావడంలో కొంత ఇంబ్యాలెన్స్ లేదా సమతుల్యం లేకపోవడం వలన ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. వాటి వలన ఇమీడియట్గా మేజర్గా ప్రాబ్లం లేకపోయినా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వలన వాళ్ళు వీక్ అయిపోతారు. పర్టికులర్గా చదువుకునే పిల్లలు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తోని అనీమియాతోని వాళ్ళు చదువు మీద ఏకాగ్రత చూపించలేక ఇట్లా వెనకబడిపోవడము లేదా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళలేకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. వాళ్ళకి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ చేసుకోవడము లేదా వాళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అండ్ ఏమైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ట్యూబర్క్లోసిస్ లాంటిది మన ఇండియాలో అది ఎక్కువ కాబట్టి అది కూడా ఏమైనా ఉన్నాయా, బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడం చేయాలి. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో మనం అనీమియా కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు హెల్దీ ఇండివిజువల్స్గా అది పెరిగే దశ కాబట్టి వాళ్ళు యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళకి అనీమియా కరెక్ట్ అయ్యి హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మధ్య వయస్కుల వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ శాతం ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అండ్ ఈ పాలిప్స్ ఇన్ఫెక్షన్స్, ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్లీడింగ్, అబార్షన్ రిలేటెడ్ బ్లీడింగ్ ఇట్లాంటివి లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకున్నా వాళ్ళకు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోని బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనము తప్పనిసరిగా ఇన్వెస్టిగేట్ చేసి మన దగ్గర హిస్టోస్కోపీ అవి చేసుకొని మనం యూట్రస్ లోపలి భాగంలో కూడా ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా గ్రోత్స్ ఉన్నాయా, ఏమన్నా కణాల పెరుగుదల ఉందా, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా గడ్డలు ఉన్నాయా అని చూసుకొని అల్ట్రాసౌండ్ ద్వారా హిస్టోస్కోపీ ద్వారా చూసుకొని వాటిని తొలగించడం వలన గర్భసంచి తీయాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ పర్టికులర్గా ఆ గడ్డ మటుకు తీయడం వలన పాలిప్స్ తీయడం వలన ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్ని తక్కువ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనం తప్పనిసరిగా ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళకి లేదా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయం లోపల పొరని బయాప్సీ చేయడం చాలా ముఖ్యం. అది మనము క్యాన్సర్లు అట్లాంటివి ఏమీ లేకున్నాయా లేదా క్యాన్సర్ వచ్చే కంటే ముందు ఒక 5-10 సంవత్సరాల ముందు నుంచి కొన్ని చేంజెస్ అంటూ ఉంటాయి, ఆ కణాలలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనం ముందు పసిగట్టగలిగితే మనము ఆ క్యాన్సర్ వరకు ప్రోగ్రెస్ కాకుండా ముందే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి అన్నెసెసరీ హిస్టెక్టమీస్ అంటే గర్భసంచి తీయించుకోవడం లాంటివి ఎక్కువ కాకుండా మనము ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ఈ బ్లీడింగ్ ఈ హార్మోన్ బ్యాలెన్స్కి మిరినా అని కొన్ని మనము ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని అట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం గర్భసంచి తీయించుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మెడిసిన్స్ కొన్ని ప్రొసీజర్స్ ద్వారా
మనం నయం చేసుకోవడానికి వీలుంటుంది. అవి కూడా మనము చూసుకొని ప్యాప్స్మియర్ కానీ, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ కానీ, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఆ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మనం ముందే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్లో దానికి కారణకమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అనేది చూసుకొని, అది లేకుంటే మనం వ్యాక్సిన్ అడ్వైస్ చేసి ఆ వ్యాక్సిన్ ద్వారా దాన్ని అరికట్టే అవకాశం చాలా ఉంటుంది. అది మనకి ఇప్పుడున్న పాపులేషన్లో మనకి అది ఎక్కువ దాని గురించిన అవగాహన రావాలి, తెలియజేయాలి మనం కూడా. దానివల్ల మనం కొన్ని క్యాన్సర్స్ మనము ముందు ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకోవడం కానీ, అసలు రాకుండా అరికట్టడం కానీ చేయడానికి వీలుంటుంది. సో ఆ బెనిఫిట్ మనం తీసుకోవాలి. మెనోపాజ్ అయినాక అంటే ముట్లు ఆగిపోయే ముందు కానీ, ముట్లు ఆగిపోయాక కానీ వచ్చే బ్లీడింగ్ తప్పనిసరిగా బయాప్సీస్ చేయించుకోవడం అది చాలా అవసరం. సో దట్ మనం ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్స్ అనేవి ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని, అవి ఏమీ లేకపోతే మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చు. ప్యాప్స్మియర్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కానీ, రెగ్యులర్ చెకప్ రెగ్యులర్గా మనం చూసి ఇన్స్పెక్షన్ ద్వారా ఏమన్నా గ్రోత్ ఉందా, ఏమన్నా ఎలా ఉంది, వాట్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ అనేది చూసుకొని ఫాలోఅప్లో ఉన్నా సరిపోతుంది. లేదు ఏమన్నా అట్లా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే అది ప్రోగ్రెస్ అయ్యే లోపే మనం జాగ్రత్త పడి హిస్టెక్టమీ చేంజ్ చేసుకున్నా కూడా క్యాన్సర్ రాకుండా కూడా మనం అరికట్టవచ్చు.